నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. మీ పెంచు కట్టు, ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్ భలే ఉంది, అదిరిపోయింది. ఇప్పుడైతే ఇప్పుడున్న టెక్నాలజీకి అంటే మనం మన టాలెంట్ బయట పెట్టుకోవాలంటే సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము. ఆ రోజుల్లో మీకు అసలు ఆ టెక్నాలజీ లేదు కదా. ఆ రోజులు అసలు మీరు ఏ విధంగా పాకులాడేవాళ్ళు ఈ మ్యూజిక్ గురించి? వాళ్ళని క్లాసులకు పోవాలన్నా కానీ, ఒకరికి మన క్లాస్ చెప్పాలన్నా కానీ అదైతే చాలా ఆ రోజుల్లో అప్పుడే సడన్గా మా మమ్మీ కూడా చనిపోయారు. అయ్యో అన్నా, అన్నా సారీ అన్నా. ఇట్స్ ఓకే. అయితే నాకు ఎట్లా అంటే ఇక అప్పుడు అంటే ఆ డేస్ గుర్తు వచ్చినాయి కాబట్టి చాలా. బట్ ఇంకా నేను మొండిగా ఇదే నాకు అంటే ఇప్పుడు మొదలు పెడితే ఒక 2-3 రోజులు నేర్చుకోవచ్చునా? గిన్నిస్ డబుల్ రికార్డ్స్ కూడా చేయొచ్చు. ఈయన తినడంలోనా? ఖచ్చితంగా నేను కూడా ఖచ్చితంగా ఆ రోజు కోసం ఈటింగ్ చేస్తా. తెల్లార్లు నేను కూడా ఒకటే మోగిస్తానే ఉంటా, చాంగ్ చాంగ్ అంటే. ఇంచుమించు చెప్పాలంటే కాదు ఒక్క నిమిషంనా, మన చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్యలో రికార్డ్స్లో నేను ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అన్నట్టుగా మీ పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. అయితే ఇన్ని అవార్డులు అంటే చిన్న మనిషి కదా మీరు, ఆశామాషి వ్యవహారం కాదు. సరే మామగారే సని దపస, సరే మామగారే సని దపస. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళలో మురిసెను ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే. తానే నానే నానే తానే నానే నా తానే నానే 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 అన్నా. ఏందబ్బా, ఏమైందా? ఏంది నువ్వు ప్లే చేసేది? గిటార్ ప్లే చేయడం అట్లా కాదు, అదొక ఆర్ట్. తెలుసా నీకు? ఆర్ట్ మా తెలదో, నువ్వు చేసి చూపెట్టవు, చూసి నేర్చుకుంటావా? నాకు కూడా రాదన్నా. నీకు కూడా రాదా? కానీ నేను ఒక మనిషిని తీసుకొచ్చా, నువ్వు ఆయన దగ్గర నేర్చుకో. వరల్డ్ వైడ్ గిటార్ ప్లేయర్ ఆయన, ఫేమస్, చాలా ఫేమస్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది ఆయనకి. ఆయనని తీసుకొస్తా, ఆయన దగ్గర నేర్చుకో, భలే ప్లే చేస్తాడన్నా. సరే అయితే పిలిపించినా? పిలిపించేసి. అన్నా నమస్తే. అన్నా నమస్తే. బాగుండవా? బాగున్నాను బ్రో. అమ్మో బ్రో, అమ్మో మర్చిపోయా అన్న, ఒక్క నిమిషం ఉన్నా. ఎవరు సార్? నమస్తే, బాగున్నారా? ఏంటంటే ఇవాళ మన స్టూడియోకి నీ పోసగల సేవ ఈయన గిన్నీస్ వరల్డ్ బుక్లో ఎక్కేసారంట. అయితే మనకు కూడా ఇస్తారా అన్న? అన్న ఇస్తారు మనకు కూడా గిన్నీస్ బుక్ అయ్యన్న అలాంటివి ఏమన్నా? కష్టపడితే ఎవరికైనా వస్తుంది, చాలా కష్టపడాలి. వాటి ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి, ఒక స్కేల్స్ అనేవి ఉంటాయి. సో సిస్టమేటిక్ వెళ్తే మీకు కూడా వస్తుంది. బాగా కష్టపడాలా? చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలా గిన్నీస్ బుక్లకి ఎక్కాలంటే. చాలా అంటే చాలా కష్టపడాలి. మీ పెంచు కట్టు, ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్ భలే ఉంది, అదిరిపోయింది. ఇంతకీ మీ పేరేం పేరా? నా పేరు బండి డేవిడ్ ప్రభాకర్. డేవిడ్ ప్రభాకర్. అందరూ గచ్చిబౌలి దివాకర్ అట్టో డేవిడ్ ప్రభాకర్ అట్ట. గచ్చిబౌలి దివాకర్ అట్లా. బ్రహ్మానందం గారు కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో, మీరు రాక్ బ్యాండ్ లో డేవిడ్ ప్రభాకర్. బండి డేవిడ్ ప్రభాకర్ అంటే గుర్తుపట్టేస్తారు ఎవరు. ఏందన్నా అసలు మీ మందలేంది? నేనేమో చాంగ్ 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 అని మోగిస్తున్నా, తుసిపోయింది మళ్ళా. చాంగ్ 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 అని మోగిస్తున్నా. పిల్లోడు వచ్చి ఒక అభియా
నీ వల్ల కాదు కొట్టడం గిటారు, ఒక ఆయన తీసుకొస్తా అన్నారు. ఒక్కసారి మా కోసం ఏదైనా ఫస్ట్ ప్లే చేస్తారు? డెఫినెట్గా వేసుకో. వా అల్లాడిచ్చినవునా? ఏంది ఇది, రాక్ బ్యాండా? ఆ రాక్ బ్యాండ్లోనే ఇది లీడ్ గిటార్ అంటారు దీన్ని, సోలో గిటారింగ్. దీంట్లో మనకి రిథమ్ గిటార్ ఉంటుంది, సోలో గిటార్, బేస్ గిటార్ ఉంటుంది, డ్రమ్స్. ఇది రాక్ బ్యాండ్ కిందికి వస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఉండేది ఏ గిటార్? ఇది అకాస్టిక్ గిటార్ అంటారు దీనికి. ఏంటంటే అకాస్టిక్ గిటార్కి దానికి పికప్స్ ఉండవు. నార్మల్ గా సాంగ్స్ ఏమన్నా ప్లే చేయాలా, కంపోజ్ చేయాలంటే ఆ గిటార్ యూజ్ చేస్తాం. ఇది బేసిక్ అంటారు. ఇది బేసిక్ గిటార్ అంటే దాని మీద మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దానికి దీనికి తేడా ఉంది. అది ఎలక్ట్రిక్ గిటారు, ఇది మామూలు గిటారు. ఎలక్ట్రిక్ గిటార్ లో కూడా దీంట్లో మనకి ఏంటంటే అంటారు కదా, ఆ స్ట్రింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, గేజెస్, ఈ పికప్స్ ఉంటాయి మెయిన్. అయితే ఈ దీంట్లో మనకి ఎట్లా అంటే ఈ స్కేల్స్ అనేది, అంటే మనకి ఇండియన్లో సారిగమ ఎట్లా అంటామో అట్లా దీంట్లో స్కేల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫ్రెట్స్లు ఇప్పుడు హారిజాంటల్గా ప్లేయింగ్, అసెండింగ్, డిసెండింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు అన్లెస్ అంటిల్ మీకు తెలిసేదాకా మీరు ఏదో ఇట్లా మామూలుగా కొట్టేసి ఆ మ్యూజిక్ ఏదో సౌండ్ వస్తుంది కాబట్టి అదే మ్యూజిక్ అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా మనకి స్టెప్కి వెళ్ళాలంటే ఇవన్నీ కంపల్సరీ. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వాట్ అని వై అన్నప్పుడు ఏబిసిడి ఎట్లా నేర్చుకోవాలో దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఆ స్కేల్స్ అనేది ఆ సారిగమలు ఉంటుంది, అది ఎన్ని రకాలుగా ప్లే చేయొచ్చు అది ఉంటుంది. ఇవన్నీ ఫ్రెట్స్ స్టడీ చేస్తే కానీ మీరు ఈ సోలో కంపోజ్ చేయలేరు. అంటే ఇప్పుడు మొదలు పెడితే ఒక 2-3 రోజులు నేర్చుకోవచ్చునా? 2-3 రోజులు బదులు దాన్ని 2-3 months అనొచ్చు. 2-3 నెలలు పట్టద్దా? ఎందుకంటే అది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు అది ఒక కోర్స్ లాగా ఉంటుంది. ఇది నార్మల్గా అదే బేసిక్కే మీకు 3 months అవుతుంది. దీంట్లో మీకు ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో వెరైటీగా ఎట్లా అంటే మీరు సపోజ్ అసెండింగ్ పోయేటప్పుడు డిసెండింగ్ కొన్ని నోట్స్ స్కిప్ చేయాలా, ఇవన్నీ మీకు క్రియేటింగ్ కావాలంటే ఒక 6-7 months పడుతుంది. పర్ఫెక్ట్ గా రావాలంటే అంటే అది కూడా డైలీ మరి మీరు రోజు ప్రేయర్ చేసుకున్నట్టు ప్రార్థన చేస్తుంటారు కదా, అలానే ఇది కూడా ఒక 1/2 hour 1 hour చేస్తే గానీ దీని గురించి అర్థమవుతుంది. అది మనకి ఎట్లయితే మనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎట్లా ఉంటుందో అలానే దీంట్లో కూడా అన్ని ఆ నోట్స్, దానికి ఇప్పుడు మీ పేరు నా పేరు ఎలా పెట్టామో అట్లా దీనికి నోట్స్ మనకి నేమ్స్ పెట్టారనమాట. ఇప్పుడు ఇండియన్లో సారిగమ అనేసి, మళ్ళీ వెస్టర్న్లో మీకు అది స్కేల్స్ అనేసి, మళ్ళీ లాటిన్లో డోరేమీఫా అనేసి ఉంటుంది. అయితే మనకి ఏంటంటే మ్యూజిక్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏ సౌండ్ అని చెప్తే ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఎట్లా పిలవాలి, ఓ పేరు ఉంటుంది. సో అందుకే దీంట్లో కూడా ఆ నోట్స్కి లెటర్స్కి నేమ్ పెట్టారు. సో ఇవన్నీ మీకు వస్తాయి కానీ అప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ మీకు రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కంపోజ్ చేస్తారు. అందుకే మీకు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఐడియా వచ్చేస్తుంది మీకు. అది మందలైతే మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 96లో స్టార్ట్ చేశాను. నాకు ఇప్పటికి 28 years అయిపోయింది. 28-30 years దాకా వస్తుంది. అంటే టీచింగ్లోనే ఉంది కాబట్టి దీంట్లో ఇన్స్ట్రుమెంట్లో ఇక ఇదే స్టడీస్ అనుకొని చేస్తూనే నేను ఇదైంది. అంటే దాదాపుగా 30 ఏళ్ళు వేసుకోండి. 30 years ఈజీగా వేసుకో. 30 years ఇండస్ట్రీ మీరు. అవును అన్న. ఇప్పుడున్న టెక్నాలజీకి అంటే మనం మన టాలెంట్ బయట పెట్టుకోవాలంటే సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము. ఆ రోజుల్లో మీకు అసలు ఆ టెక్నాలజీ లేదు కదా. ఆ రోజుల్లో అసలు మీరు ఏ విధంగా పాకులాడేవాళ్ళు ఈ మ్యూజిక్ గురించి? పలానా క్లాసులకు పోవాలన్నా కానీ, ఒకరికి మన క్లాస్ చెప్పాలన్నా కానీ? అదైతే చాలా డేస్ అంటే అది ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్కి వర్డ్ లేదు. కానీ నేనైతే చాలా ఒక మాస్టర్ కోసం చాలా ఎతికాను. ఇంకా ఆ రోజుల్లో అప్పుడే సడన్గా మా మమ్మీ కూడా చనిపోయారు. అయ్యో. అన్నా
సారీ అన్న. ఇట్స్ ఓకే. అయితే నాకు ఎట్లా అంటే ఇక అప్పుడు అంటే ఆ డేస్ గుర్తు వచ్చినాయి కాబట్టి చాలా. బట్ ఇంకా నేను మొండిగా ఇదే నాకు ఇక గిటారే అనుకొని నేను మాస్టర్ కోసం వెతికితే అప్పుడు దొరికారు. అప్పుడు ఆ మాస్టర్ కూడా డైలీ మార్నింగ్ వెళ్ళడము, మళ్ళీ అప్పుడు చాలా కష్టం ఉండే. అప్పుడు సైకిల్ అంటే కిరాయి సైకిల్ ఉండే. అప్పుడు చాలా కష్టపడ్డానంటే ఇంకా అప్పుడు ఫుడ్ అన్నం కూడా ఎక్కువ తినకపోతుండే. వన్ డే కూర్చొని ఎక్కువ గిటారే చేతిలో ఉండేది. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఒకటి సౌండ్ అదే వస్తుండే, నాకు అర్థం కాకపోతుండే. ఇక మాస్టర్ దగ్గర వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇక ఒక్కొక్క నోట్ ఎట్లా ఉంటుంది, ఏ సౌండ్, తర్వాత దాని టైమింగ్స్ ఏంది, ఎగ్జాక్ట్గా అసలు గిటార్ ఇది సౌండ్ వస్తుంది కానీ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఈ రూట్స్ ఏంది, ఇవన్నీ కొంచెం మెల్లమెల్లగా స్టడీ చేసుకుంటే అప్పుడు ఆ బుక్స్ దొరికేవి కావు. ఎందుకంటే ఇప్పుడైతే మనకు అమెజాన్ ఇవన్నీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం యూఎస్లో అక్కడ ఉన్నారు. అప్పుడు హ్యాబిట్స్కి వెళ్ళేవాడిని. సండే పూట మీకు ఐడియా ఉంటుంది ఎక్కడంటే హ్యాబిట్స్ బాటా షోరూమ్ ఉంటుంది, అక్కడ సండేస్ పూట మీకు బుక్స్ అమ్ముతుంటారు. సో నేను అప్పుడు ఏం చేయవని బస్సులో వెళ్ళేసి ఇక అప్పుడు అంటే ఆ బుక్స్ కోసం వెతికితే ఏదో థియరీ బుక్ ఒకటి దొరికేది. అట్లా అంటే పుస్తకాలు చూస్తా చదవతా నేర్చుకున్నారు. నా ఆ పిల్లోడు చెప్పాడు మీరు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కారంట, దాని కథ చెప్పండి ఫస్ట్. అది ఒక లెసన్ అంటే 28 hours ప్లే చేశాను నేను. అంటే ఎట్లా అంటే సోమవారం 9ంటికి స్టార్ట్ చేసి మంగళవారం 3ంటికి, అది 28 గంటలు అన్నా అంటే మ్యూజిక్ అంటే లెసన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే నేనేం చేసుకున్నానంటే మ్యూజిక్ ఎన్ని రకాలు ఉందో అది లెసన్ ప్లాన్ చేసుకొని ఆ లెసన్స్. అయితే దీంట్లో ఎట్లా అంటే స్టూడెంట్స్ వాళ్ళకి 10 minutes బ్రేక్ ఉంటుంది, 40 స్టూడెంట్స్ ఉండాలా. సో అట్లా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అందరం ప్లాన్ చేసుకొని నేనేంటంటే తిరుగుకుంటా వాళ్ళకి లెసన్ చెప్పడం అనమాట. సో అట్లా వాళ్ళకి ఇప్పుడు 4 hours తర్వాత మీరే అనుకోండి, మీకు ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలా అదంటే వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీరు జాయిన్ కావచ్చు. అట్లా 4 hours అట్లా. కానీ నేను కంటిన్యూ ఉండాలి నాది. అట్లా ఇప్పుడు అట్లా కంటిన్యూగా నేను 9 o'clock స్టార్ట్ చేస్తే ఇది ఎట్లా అంటే ఇంకా అది కాళ్ళకన్నీ ఇట్లా వాటర్ బబుల్స్ ఏమంటారు దాన్ని తెలుగులో, కాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి. ఏంటంటే షూ వేసుకొని ఉన్నాను, నిలబడే వీడియోస్ మీకు పంపిస్తాను చూడండి. నిలబడే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి కెమెరాస్ అవన్నీ పెట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అవి ఎవరైతే గిన్నెస్ అదే కష్టపడకపోతే మనకి ఏం రాదన్నగా. అందుకని కష్టపడి నిల్చుకోవడానికే కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అలాంటిది మీరు తెల్లార్లు అంటే అది ఇక మొండిగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏమన్నా కానీ అయిపోయినా అనేసి ఇక నేను చేస్తేనే కదా మన నెక్స్ట్ వాళ్ళకి వేరే మ్యూజిషియన్స్ కూడా అరే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉందామని చేసినాను. ఇంకా దానికి సంబంధించి మీకు గిన్నీస్ బుక్ ఒకటి, ఇంకా వరల్డ్ ఫాస్టెస్ట్ గిటార్ ఒకటి వచ్చింది. అది ఒక నిమిషంలో 32 notes. అది 32 notes అంటే ఇప్పుడు సారీగమ ఎట్లుంటుందో దీంట్లో మనకి క్రోమాటిక్ స్కేల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అట్లనే మేజర్ మైనర్ స్కేల్స్ అని ఒక ఇది ఉంటుంది. దీనికి క్రోమాటిక్ స్కేల్ తీసుకొని ఒక్క సెకండ్లోనే 32 notes అది చేశాను. అది కూడా అది ఒక రికార్డ్ అయింది. ఇప్పుడు నాకీరా ఏదన్నా అదే గిన్నీస్ బుక్ మీరు చేయండి, మీకు వచ్చేస్తుంది. ఏందదే మీరు మీకు నేర్చుకొని మీరు ఒక క్రియేట్ చేయండి, అది ఎట్లెట్లా చేయాలా అనేసి మీకు చేసి కొత్తది ఏదైనా క్రియేట్ చేయండి. ఇది చేయాలి డెఫినెట్ గా మీతో అవుతుంది అది ఖచ్చితంగా. నేను కూడా ఖచ్చితంగా ఆ రోజు కోసం ఎడిటింగ్ చేస్తా. తెల్లార్లు నేను కూడా ఒకటే మోగిస్తానే ఉంటా లేదు మీరు చెయ్యొచ్చు. కానీ అప్పుడంటే మాస్టర్లు లేక ఇప్పుడైతే మీకు మాస్టర్లు ఉన్నారు, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. టైంకి అన్నం తినండి, టైంకి ఫుడ్ తిని మంచిగా బ్రేక్ఫాస్ట్ అవి చేసుకుంటే చేయండి. మాత్రం ఏ లోటుపాట్లు చేయను, అదే పడిపోద్ది. సో అప్పుడు ఇక మీరు గిన్నిస్ డబుల్ రికార్డ్స్ కూడా చేయొచ్చు. తినడంలోనా దీంట్లో ప్లేయింగ్ లో. అదే కదా తినడంలో. సరే అన్న, అప్పుడు లైఫ్ ఎట్ట ఉంది, ఇప్పుడు లైఫ్ ఏ విధంగా ఉంది? అంటే అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడేమో ఫుల్ టెక్నాలజీ. ఇప్పుడు చాలా అడ్వాన్స్గా ఉంది. ఇంకా అడ్వాన్స్గా మేము నేర్చుకోగలుగుతున్నాం, నేర్పించగలుగుతున్నాం.
ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మేము రాసేదాకా స్టూడెంట్కి అర్థం కాకపోతే అంటే మాకు కూడా అది ఆ స్టఫ్ లేకుండే. ఇప్పుడు అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, బుక్స్ ఎలా ఎలా ప్లే చేయాలని ఉన్నాయి. అన్న మీ దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది గిటార్ ప్లే చేస్తున్నారు? నా దగ్గర చెప్తుంటారు కదా, నా క్లాసెస్ చెప్తున్నా. అయితే నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి యూనివర్సిటీ ఉంది, ఇది ట్రినిటీ కాలేజ్ లండన్. అయితే అది సర్టిఫికేషన్ కోర్స్ అనమాట. అది దాంట్లో కూడా మనకు లెవెల్స్ ఉంటాయి. మన స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా, దీనిలో గ్రేడ్స్ అంటారు. 8 గ్రేడ్స్ ఉంటాయి. 8 తర్వాత ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా అంటే, నేను గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వెస్టర్న్ వోకల్స్ నేర్పిస్తాను. నా దగ్గర ఇప్పటికీ 1000 స్టూడెంట్స్ దాకా వాళ్ళు సర్టిఫికేషన్ డిఫరెంట్ లెవెల్స్లో తీసుకున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా 8th గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది 8th గ్రేడ్. ఎందుకంటే ఈ డిజైన్, బుక్ డిజైన్ ఇవన్నీ యూనివర్సిటీలోనే అవుతుంది, మన చేతిలో ఉండదు. వాళ్ళు అక్కడ నుంచి మనం తెప్పించుకోవాలా. ఇప్పుడు ఇదంతా ఆన్లైన్లో డిజిటల్ వీడియో షూట్ చేసి పంపించాలి. ఇంకా వాళ్ళు అంతా చెక్ చేసినాక దే విల్ గివ్ ద మార్క్స్. అండ్ అది ఇది ఎగ్జామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కూడా టెక్నికల్గా డెవలప్ అవుతారు. ఒక టైమింగ్ టెక్నికల్. ఇప్పుడు బుక్లోనే 6 సాంగ్స్ వాడు చేయాల్సి 3. కాకపోతే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీకు ఐడియా రావాలంటే ఏదో ఒక 10 రకాలది ఇది చేస్తే మీకు అరే ఇట్లా చేయొచ్చు అని ఐడియా వస్తుంది అట్లా. సో అట్లా ఇప్పుడు 1000 స్టూడెంట్స్ దాకా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నాది ఆస్ట్రేలియా, యుఎస్లో కూడా చేస్తుంటాను సాటర్డే సండే. ఇప్పుడు మనకి ఈవినింగ్ టైం అంటే ఇక వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆస్ట్రేలియా అంటే వాళ్ళకి 4 o'clock ఈవినింగ్. ఇప్పుడు 7 to 8 ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ 7 to 8 నైట్ అయితే వాళ్ళకి మార్నింగ్ 8:30 అట్లా అవుతుంది. సో అక్కడ బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి కూడా చెప్తున్నా. వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి ఎగ్జామ్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అవి మెయిల్లో పంపిస్తాను. ఆడియో అవన్నీ పంపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, అవి చెక్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ కూడా పంపిస్తారు. సో నేను చెక్ చేస్తాను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, కరెక్షన్ చేసేస్తాను. కానీ బుక్ ఉన్నప్పుడు, ఇది మన ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ బుక్ కంపల్సరీ ఉండాలి. ఇది ఎగ్జామ్ థియరీ ఒకటి, ఇది ఎగ్జామ్ సంగతి అంతే. ఇక మీరు లైట్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు కొన్ని సౌండ్స్ విన్నా, మంచిగా వాయిస్ బాగా వస్తుంది, గిటార్ కార్డ్స్ కూడా వస్తుంది. కానీ అంటే అది ఎట్లుందంటే కార్డ్స్, అది ఒక సినిమాలో శ్రీహరి గారే మన బ్రహ్మానందం గిటార్, అదే చెప్పబోతున్నా నేను. కింగ్ సినిమా పండుగోతి లేకుండా ఉన్నావురా, అట్లా ఆ విధంగా ఉండాలి. అంటే నిజంగా మళ్ళీ మీరు బాధపడతారని చెప్పలేదు, మీరు బాధపడతారేమో అని చెప్పలేదు, కానీ ఆ సౌండ్ అట్లా వచ్చేస్తుంది. అది అంటే మీ నన్ను లేదు అంటే ఇది మీరు డిస్కరేజ్ గా తీసుకోవద్దు, ఇట్లాంటి అన్నీ ఎంకరేజ్ తీసుకోవాలి. ఇవన్నీ మీకు ఎంకరేజ్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మీరు కింగ్ సినిమాలో బ్రహ్మానంద గారు ఉన్నా అంటే ఫస్ట్ స్టెప్ అనుకోవాలా, మీరు ఫస్ట్ స్టెప్ అనుకోవాలా. దట్ ఈస్ మీరు గిటార్ రికార్డ్ కి ఫస్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్. తర్వాత మెల్లగా ఒక్కొక్క స్టెప్ వచ్చే లోపల ఆ రికార్డ్కి వచ్చేస్తారు. ఈ 30 సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇప్పుడు దాకా? గిన్నీస్ రికార్డ్ అయితే వచ్చిందని చెప్పారు, దాని కాకుండా ఇంకేమన్నా వచ్చినాయా? నాకు 100 of అవార్డ్స్ వచ్చినాయి. ఒకటి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ అవార్డ్స్ వచ్చినాయి, ఇక చాలా వచ్చినాయి సార్. అది మీకు పంపిస్తాను వీడియో మొత్తం. చాలా కాదు ఒక నిమిషం. మన చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్యలో రికార్డ్స్ లో నేను ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అన్నట్టుగా మీ పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. అయితే ఇన్ని అవార్డులు అంటే చిన్న మనిషి కదా మీరు, ఆశామాషి వ్యవహారం కాదు ఇది. గ్రేట్ అన్న, నిజంగా సూపర్ అంటే సూపరు. ఇంకో విషయం ఏంటంటే మ్యూజిక్ ఫీల్డ్లో బాగా కష్టమైంది ఈ గిటార్ ఒకటి, వీణ, వైలిన్. ఏంటంటే ఈ 3 తీగలకు సంబంధించి ఈ ఏమంటారు, ఈ తీగలకు స్ట్రింగ్స్ చాలా కష్టం కదా. అంటే మనం కరెక్ట్గా సింక్లో మనం ఇప్పుడు అవతల మనిషి పాడుతూ ఉన్నారు, దాని తగ్గట్టు మనం ప్లే చేయాలి. అబక్కనే ఆయన ఒక సెకండ్ ఆగాడంటే ఇక్కడ తుసిపోద్ది, అంతే కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఎట్లుంటుంది అంటే మీకు స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏదో సితార్ కానీ వీణ కానీ అన్నిటికీ సారిగమ ఒకటి. ఇప్పుడు మనం సైన్స్ చదివినా, సోషల్ చదివినా ఆ ఇంగ్లీష్ వర్డింగే ఉంటుంది కదా, ఇంగ్లీష్ చదివినా ఇంగ్లీష్. అట్లనే ఇది కూడా స్టైల్ ఆఫ్ ప్లేయింగ్. గిటార్ ఏమో ఇలా వస్తుంది, అదేమో మనకి వాయిలిన్ ఇలా వస్తుంది, సితార్ మామూలు ఇలా వస్తుంది. సో ఇది హ్యాండ్స్ మూమెంట్స్ దాకా ఇది వస్తుంది అనమాట. సో అట్లా దీనికి ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ సింగర్ కూడా నేర్చుకొని ఉంటాడు కాబట్టి అదే సబ్జెక్టు మనకి ఇన్స్ట్రుమెంటల్లో ఉంటుంది. అందుకే ఆ సింగర్ తగ్గట్టు మనకి అదే పిచ్ అంటారు దాన్ని. ఆ పిచ్లో అతను పాడినప్పుడు ఇది ప్లే చేయొచ్చు. మీరు అన్నట్టు ఈ స్టార్టింగ్లో ఇవన్నీ పెయిన్ అవుతాయి, ఎందుకంటే మెటల్ స్ట్రింగ్స్ కదా,
ఈ మెటల్ స్ట్రింగ్స్ కాబట్టి కొంచెం ఇదేయి కొంచెం రఫ్నెస్ వచ్చేసి తర్వాత స్మూత్గా అయిపోతుంది ఆ ప్లేయింగ్ వచ్చేది, అందుకని అది కష్టం అనిపిస్తుంది. స్టార్టింగ్ కొంచెం కష్టం, అలవాటు అయిపోద్ది. ఏదన్నా కష్టం. భూమి మీదకి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు అన్ని కష్టాలే, దాన్ని దాటుకుంటా పోతా. అందుకే దేవుడు ఏ చెట్టుకి ఎంత గాలి ఇవ్వాలో అట్లనే ఇచ్చినాడు, అంతే కదా. అది సార్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మీకు బాగా ఎక్కువ ఇచ్చినట్టు గాలి. నేను రప్పించుకున్నా. మీరు రప్పించుకున్నారా? నేను కూడా ఎప్పటి నుంచి ట్రై చేస్తాను. మీరు ఫ్యాన్ పెట్టుకుంటారు, ఒక సంవత్సరం ఫ్యాన్ పెట్టుకుని అరే ఇది ఎందుకురా అనేసి ఏసీకి వెళ్ళిపోతారు. మీరు తెప్పించుకున్నట్టే కదా ఏసీ. అట్లా నేనేం చేసినా ప్రాక్టీస్ చేసుకుంటే అట్లా ఇది చేసుకున్నాను అనమాట. అట్లా అది ఎగ్జాంపుల్ గా. అది ఓవరాల్ గా మందలు మీ గురించి. అది గిటార్ నేర్చుకోవడానికి పుస్తకాలు ఏమైనా ఉంటాయా? అంటే బేసిక్ నేను ఇప్పుడు బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను, పుస్తకాలు ఏ విధంగా ఉంటాయి? మీకు ఇప్పుడు నంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. అయితే అది ఎట్లా అంటే ఒక్కొక్క మ్యూజిషియన్ వాళ్ళు చేసినది ఉంటుంది. యాక్చువల్గా మీరు ఫాలో అయ్యేది ఒక యూనివర్సిటీ. ఇప్పుడు మనం ఒక స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బుక్స్ ఎట్లుంటాయో సేమ్ ఒక యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రొఫెసర్స్ రాసే బుక్స్ అవి ఇంపార్టెంట్. సో అట్లాంటివి మీకు చాలా ఉంటుంది. స్టార్టింగ్ మీరు అడిగిన దానికి ఇట్లా మీకు గిటార్ స్కేల్ చార్ట్ అని ఉంటుంది. ఇది గిటార్ స్కేల్ చార్ట్ అనేది మీకు ఎట్లా అంటే ఒక్కొక్క వాళ్ళు అంటే ఫస్ట్ చేయాలా. ఇప్పుడు మీకు లీడ్ గిటార్ అండి, ఇందాక నేను ప్లే చేశాను కదా, ఎలక్ట్రిక్ గిటార్లో అది సింగిల్ నోట్స్ దాన్ని లీడ్. సో ఇట్లా మనకి ఈ బుక్స్ లాగా వస్తాయి. హెవీ మెటల్ లీడ్ గిటార్. హెవీ మెటల్ అంటే ఇప్పుడు మనకి రాక్ బ్యాండ్స్ లో చూస్తే హెవీ మెటల్, డెడ్ మెటల్, ఇంకా బ్లాక్ మెటల్, అట్లా డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా దాంట్లో ఇప్పుడు గిటార్ ఎఫెక్ట్స్ పెట్టి వాయిస్తారో అప్పుడు ఇట్లాంటి బుక్స్ చాలా అవసరం ఉంటుంది. ఏదైనా వాళ్ళు పర్టికులర్ గా దాంట్లో ప్లే చేస్తేనే దాని ఎఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. సో అట్లా మనకి దీంట్లోనే మళ్ళీ మీకు ఇంకా డిఫరెంట్ వస్తుంటది. ఇట్లా క్రియేటివ్ షెడ్ గిటార్ ఎక్సర్సైజెస్. అదే టరట ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ సింపుల్ గా చెప్పాలంటే సరిగా రిగమా అంటాం కదా, దాంట్లోనే మళ్ళీ ఇంకా వాళ్ళు అసెండింగ్ లో కొన్ని నోట్స్ స్కిప్ చేసి దాన్ని ఇది చేస్తారు కంటిన్యూస్లీ ఒక్కొక్క టైంలో. అది బాగా క్రియేట్ చేస్తాను. ఎంతసేపు అదే వస్తుంది అది. కాకపోతే ఏదైనా కార్డ్ పెట్టి చేయండి. ఏ కార్డు? కార్డ్ అంటే సిమ్ కార్డ్ అవి కావు. సిమ్ కార్డు అవి కాకుండా ఇప్పుడు నేను చెప్పింది ఇట్లా సి కార్డ్, ఎఫ్ కార్డ్ అంటారు కదా, అది. వీటిలో అంటే అంటే అడ్డంగా పెట్టినారు కదా ఈ కార్డులు అంటారు. ఇప్పుడు సిఆర్డి కార్డ్, CHORD. సో ఇట్లా మీకు ఈ బుక్స్ లలో ఉంటాయి కాబట్టి అది పెట్టి చేస్తే మీకు ఇది వస్తుంటది. అన్న ఇందాక నుంచి గిన్నిస్ బుక్ అనుకుంటున్నాము, ఒకసారి అది ఏమన్నా చూపిస్తారు మనకి? అది తీసుకురాలేదు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయి అమెరికన్ ఒకటి ఉంది, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. ఏదైతే చూపిండే అమ్మో పెద్ద పట్టానే అదే. ఇది లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గిటారిస్ట్. ఇది మెడల్ వచ్చింది. వరల్డ్ ఫాస్టెస్ట్ గిటార్ చెప్పాను కదా, ఒక్క సెకండ్ లో 32 నోట్స్. ఇది సూపర్ అన్న. ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇది రీసెంట్ గా వచ్చింది. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ది. లండన్ వాళ్ళు ఇది. తర్వాత అమెరికన్ది వచ్చింది. అమెరికన్ ఏందన్నదే ఇది సర్టిఫికేషన్ ఆఫ్ అప్రిషియేషన్, అది బెస్ట్ మ్యూజిక్ టీచర్. సో ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటి. అబ్బా ఎన్ని అమెరికా పోయి తెచ్చుకున్నారు మీరు? అదే వాళ్ళు ఇచ్చారు. ఇక వాళ్ళు ఇచ్చినారు సార్, పిలిచినప్పుడు వెళ్ళాలా. అంతే కదా. బాగుంటుంది అమెరికన్ ఉంటది కానీ మన పని చూసుకొని మనం పోవడం బెస్ట్ కదా. ఇప్పుడు చూసి బీచ్ల దగ్గర అమ్మాయిలు బాగా, నాకు అంత టైం దొరకలేదు సార్. మ్యూజిక్ లో ఉంటారు, మ్యూజిక్ లో ఉంటది మైండ్ కాబట్టి అదే పెద్ద సముద్రం నాకు. ఇక ఎక్స్ట్రా బీచ్ కి పోయే టైం లేదు. అప్పుడప్పుడు వెళ్ళాలా? ఇది మర్చిపోతానేమో భయం మళ్ళా నాకు. ఓహో, అంటే అటు సైడ్ పడితే ఇంకా మర్చిపోతారు. మన మైండ్ బ్యాలెన్స్ ఉంటది కదా. అంతే కదా, మనిషి మైండ్ కాసేపు కాసేపు ఇట్టు మనలో మన మాట. నా వల్లే ఆడవద్దు నీయన్నీ. నేనేదో అంటే నాకు మ్యూజిక్ అంటే భలే ఇష్టం. నేను కూడా అట్లనే అనుకున్నాను. నేను కూడా ఏమనుకున్నా, ఒకటి ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ట్ చేసి ఇంతవరకు జాలే, ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ నేర్చుకున్నాను, అంతవరకు జాలే అనుకున్నా. ఇంతవరకు వస్తారు నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎవరి గురించి తక్కువ అంచనా వేసుకోకూడదు. అది నేను అనేది. టాలెంట్ ఉందంటారా? ఉంటది. ప్రతి ఒక్కరి దాంట్లో టాలెంట్ ఉంటది కాబట్టి. ఓ సామెత ఉంటది చూడండి, బొక్కనేసి నక్కని పట్టుకో అనేసి. అట్లా బొక్కనేసి నక్కనే పట్టు అట్లా. అందుకే ఎవరిని టాలెంట్ ఎట్లా తీయాలో
అట్లా ఈజీగా తెలుస్తుంటుంది. ఎవరు టాలెంట్ లేక ఎవరు రారు లోకంలో, అందరికీ ఉంటుంది. కాబట్టి సరైన టైం దొరకక, సరైన సపోర్ట్ దొరకక, అదేలే మీరేందాక అన్నారు లైఫ్లో అప్ అండ్ డౌన్, సో ఇవన్నీ వస్తాయి. కాబట్టి అట్లా కొంచెము. అయితే నా టాలెంట్ మొత్తం బయటకు తీస్తా, నా తడాక చూపిస్తా, ఏమన్నా అంతే కదా. వస్తా మీ దగ్గరికి, నాకు కూడా కొంచెం నేర్పిండి. డెఫినెట్గా వెల్కమ్, ఎనీ టైం మీరు రావచ్చు. సరే, ఇంకా ఫైనల్గా మనం ఏం చేస్తామంటే, మీదంతా రాక్ బ్యాండ్ స్టైల్ అని నాకు అర్థమైపోయింది. తెలుగు పాటలు కూడా పాడతారా, మ్యూజిక్ వేస్తారా? ఓన్లీ ఇంగ్లీష్లేనా? ఓన్లీ ఇంగ్లీష్ అని, అది ఎక్కువ మటుకు. అయితే ఎప్పుడన్నా ఇట్లా ఎవరన్నా హిందీ తెలుగు అడిగినప్పుడు అది వినేసి నేర్పిస్తాను వాళ్ళకి. లేదన్నా, తెలుగు ముందు, తెలుగు మనకు ముఖ్యమా, ఇంగ్లీష్దే ఉందా? ఇప్పుడు మ్యూజిక్కి అందుకే సపరేట్ లాంగ్వేజ్, దాని తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏముండదు. సౌండ్, మ్యూజిక్ అనేది సౌండ్ డిపెండ్. మేము నిద్రలేసి ఎక్కువ వినేది తెలుగు పాటలే కదా. మెగాస్టార్ చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది, నాగార్జున గారిది, ఇప్పుడు వచ్చిన పిల్లకాయలు అన్ని వింటానే ఉంటాం. అది కరెక్ట్. ఇంగ్లీష్ అంటే ఎప్పుడో 12 గంటలకి 100% కరెక్ట్ అది. కానీ నాది టీచింగ్ లైన్ కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక ఆర్కెస్ట్రాలో ప్లే చేస్తున్నా అంటే అప్పుడు నేను దాని మీదనే ఫోకస్ చేయాలి. నాది అట్లా కాదు. ఇప్పుడు మీరున్నారు, ఇక చాలా ఇప్పుడు జాన్ గారు వచ్చారు, అట్లా చాలా మంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు నా సబ్జెక్ట్ నాది కదా. ఇప్పుడు వాళ్ళకి బోరింగ్ అనిపించినప్పుడు, సార్ ఈ సాంగ్ మంచిగా ఉంది, కొంచెం నేర్పిస్తారా అన్నప్పుడు వాళ్ళకి అది కొంచెం రిలాక్స్ కోసము ఆ పాట అట్లా వాళ్ళు అడిగినప్పుడు చెప్తుండే. సినిమాలకు ఎప్పుడు బాలన్నా అంటే ఈ గిటారు లేకపోతే ఈ వయలిన్ అవి కొట్టడానికి లేదు, ఆఫర్స్ ఉంటాయి. కానీ నాకు ఈ ట్రినిటీ ఎగ్జామ్స్ వల్ల బిజీ అయిపోయినా. కానీ నా స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. ఏ రెహమాన్ దగ్గర ఉన్నారు, అనంత్ కుమార్ అని, సాయి ప్రవీణ్ అతను ఉన్నాడు, వినయ్ అనేసి ఇళయరాజా గారి దగ్గర చేస్తారు. మా కజిన్స్ ఉన్నారు చెన్నైలో, వాళ్ళంతా ఇళయరాజా టీంలోనే ఉన్నారు. అయితే ఉన్నాయి ఆఫర్స్ లేకని కాదు, ఇప్పుడు వెళ్ళా కూడా వాళ్ళు ఇది చేస్తారు. కానీ కాకపోతే వాళ్ళ టైమింగ్స్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, నా వర్క్ డిస్టర్బ్ కాకుండా వేరే వస్తే డెఫినెట్గా చేస్తాను. వెనక నేను ఆల్రెడీ ఒక వర్క్ పెట్టుకున్నాను, అది డిస్టర్బ్ చేసిన అంటే అది ఇక్కడ రాదు, అటు రాకుండా ఉంటుంది. సో అట్లా అందుకని నేను. కానీ మీరు వెళ్ళకపోయినా మీ శిష్యులు అయితే వెళ్ళున్నారు, అందరినీ సినిమాలు చేస్తున్నారు. సినిమాలు ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ టీచర్ గా పని కూడా చేస్తున్నారు. సరే అన్న, ఇంకా వచ్చిన పాటలు కొంచెం వాయించండి ఆ గిటార్ తీసి. అది బాక్స్ గిటార్ ఉందా మీ దగ్గర? అకాస్టిక్ గిటార్ ఇదా? ఇది తీసుకోండి. ఇది ఒక పాట హిందీ తెలుగులో కూడా ఉంది. ఈ ట్యూన్ చాలా మంది నా స్టూడెంట్స్ అడిగినారు. మీకోసం మీరు అది చేస్తాను, సింపుల్ గా ట్యూన్ కొడతాను. ఐడియా వచ్చిందా మీకు? అవునన్నా, అదేం తటకమని రావట్లేదు బయట కదా, వచ్చినట్టే ఉంది. కానీ అన్న ఇది హిందీ పాటే, తెలుగులో కూడా వచ్చిందన్న. తెలుగులో కూడా ఉంది. తెలుగులో చెప్పమంటారా హిందీలో చెప్పమంటారా? ముందు తెలుగులో చెప్పండి. ఇది గులాబీ పువ్వై నవ్వాలని వచ్చింది. గులాబీ పువ్వై నవ్వాలి వయసు. నాకు వర్డింగ్స్ రావు, ఏదంటే ఎక్కువ నేను ఈ నోట్స్ మీద పెట్టినా. మీకు ఒకవేళ పాట వస్తే నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను మీకు. లేదా మీరు ఏం చేయండి, లేలే ఇప్పుడు అడిగినారు కాబట్టి ఫుల్ఫిల్ చేయండి. నేను మీకోసం కార్డ్స్ ప్లే చేస్తాను. స్టార్టింగ్ మ్యూజిక్ రెడీ. B22. B22 అంటే మనకి మళ్ళీ కీబోర్డ్ పియానో కావాలా? అంటే మామూలుగా మనం మీమ్స్ చూస్తుంటాం కదా, B22. అదే ఇప్పుడు నేను ఎత్తుకాల గిటార్ B22 ఎక్కడ వద్దులే, సాహసం చేయలేము. కానీ అంటే సరే చేసుకోండి. మసక మసక చీకటిలో మల్లె తోట ఎనకాల. ఏం పాడమన్నాడు, ఏం పాడుతున్నా? రెడీ అన్న, వేసుకుందామా? స్టార్ట్ చేద్దామా? రెడీ. తన నాన్నే తానే నాన్న స్టార్ట్ చేయండి సార్. ఇంగ్లీష్
అంటే ఎలక్ట్రిక్ గిటార్ తీయాల్సి వస్తుంది. అది తీయాల్సిందేనా? ఎందుకంటే దాంతో మనకి అసలైన ఇది వస్తుంది. దీంట్లో కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. If you miss the train I am on, you will know that I am gone. You can hear the whistles blow 100 miles, 100 miles, 100 miles, 100 miles, 100 miles. You can hear the whistles blow 100 miles. ఇది మనకి హిందీలో కూడా ఉంది. జబ్ కోయి బాత్ బిగడ్ జాయే, జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే, తుమ్ దేనా సాత్ మేరా ఓ హమ్ నవాజ్. అట్లా కొన్ని హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని కలుస్తుంటాయి. అన్ని కలిపి కొట్టాల్సిందే. ఇప్పుడు గంగ, యమున, సరస్వతి ఒక సముద్రంలో అట్లా ఇవి మనం అనలేం దాన్ని కాపీ చేసిండు అనేసి. ఆ టైంకి అయినాక అది ఐడియా వచ్చి ఉంటుంది, దాన్ని లిరిక్స్ రాస్తాడు అంతే. అది మ్యూజిక్ ఎవరు సొంతం కాదు కదా. సరే, ఇంక ఎలక్ట్రిక్ గిటార్ తిండి. సో ఇది వేరే వేరే కార్డ్స్లో దీన్ని పవర్ కార్డ్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా పాడాలంటే ఇవి కార్డ్స్ పాడవాడిని. ఇవి రాక్ స్టైల్ ఏంటంటే పవర్ కార్డ్స్ అంటే ఫస్ట్ అండ్ ఫిఫ్త్ నోట్స్. ఎందుకంటే ఇవన్నీ స్టడీ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దాన్ని డబుల్ గన్. సో దీంట్లో మీకు ఆ సారిగమల్ అని చెప్పాను కదా, సారిగమల్ ఎట్లా అంటే సో దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని సగం చేయాలంటే 4 times 6 times. తర్వాత హ్యామరింగ్ అంటే సో దీని అన్నిటికీ కలపాలంటే మనకేంటంటే ఒకటి ఒక 4 కార్డ్స్ తీసుకున్నా. ఈ 4 కార్డ్ స్కేల్స్ నాకు మొత్తం ఫ్రెడ్ బోర్డ్లో నాకు ఐడియా ఉంది. సో దీన్ని ఎట్లా వేస్తున్నా అంటే దీన్ని స్పీడ్ పెంచుకోవచ్చు మేము. సో దీన్ని డివైడ్ చేసుకోవాలంటే చాలా మందులు ఉన్నాం దీంట్లో. నన్ను చిన్నగా తెగిపోతాయి ఇది. ఊరే 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 సూపర్. ఏయ్ నాకు మన ఎవర్స్ కోసం అలాగే టక్కర్ దొంగ నుంచి
నలుగురికి నచ్చని దాంట్లో స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుందన్న కొంచెం ఒకసారి వినిపిస్తారా అది నచ్చదురో నడవనిది ఆరులోనే నడిచెదరు. అదే స్టార్టింగ్ ఎట్లా వస్తుంది అంటే సారీ ఎందుకంటే నేను ఎక్కువ తెలుగు అవి విన్నాను కాబట్టి మీరు ఒకసారి చేయండి, నేను దాన్ని క్యాచ్ చేసి చేసేది మన వల్ల కదా అది. అంటే మీరు పాడండి పాడమంటున్నారా? అదే కదా స్టార్టింగ్ మ్యూజిక్ అంటారంటే ఏందనుకుంటున్నా అనండి ఒకసారి వెయిట్. అయితే దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నాకు ఆ స్కేల్ అర్థమైపోయింది. అయితే ఇప్పుడు పాడుకుంటే మీరు పాడుతుంటే అంటే మధ్యలో ఇంటర్లూడ్స్ అంటారు, అవి మనం దాన్ని బట్టి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఓన్లీ ట్యూన్కి ఇది చేసినాను, అంటే స్కెలిటన్ అంటారు కదా. ఇప్పుడు అది ఎప్పుడైనా పాట వచ్చినప్పుడు మీరు కూడా ఉట్టి ఆ నోట్సే కాదు. అయితే దీంట్లో మనకి ఈ సారిగా పదనిసలో 3-4 నోట్స్ తీసుకొని దాన్ని సో దీన్ని ఏం చేసినట్టు దీనిలో సో అట్లా మనకి సబ్జెక్ట్ ఈజీగా అయిపోతుంది ఎప్పుడన్నా. సో అందుకని ఎప్పుడైనా స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇస్తాను ఈ సాంగ్స్. ఇక మ్యాక్సిమం అయితే చెప్పాను కదా, ఇక రాకే మొత్తం రాక్ స్టైల్, ఇక రాక్ బ్యాండ్ తో రాక్ చేస్తూ ఉంటారు మొత్తం. అందుకే ఎక్కువ అయితే నా స్టూడెంట్స్ మీరు అన్నట్టు నేనైతే ట్రై చేయలే మూవీస్కి. అదన్నా మందలైతే సూపర్ అన్న, నిజంగా నాకు మీరు అట్లా వాయిస్తూ ఉంటే భలే వినసొంపుగా ఉంది, అసలు చాలా బాగుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మీకు ఎన్నో అవార్డులు రావాలని చెప్పి మన సుమన్ టీవీ తరపున కోరుకుంటా ఉండా. నాకు ఆ రూమే సరిపోతలేదు, ఇంకా అవార్డ్స్ రావాలని. ఆ రూమ్ కూడా సరిపోవట్లే మీకు? మొత్తం మీకు పంపిస్తాం, మొత్తం రూమ్ అంతా ఉంది. అంటే 2 పంపించిన ఇంట్లో పెట్టుకుంటానా? నేనే మీ దగ్గర ఉన్నప్పుడు అవార్డ్స్ ఎందుకు ఇంకా? అదే నిజమేలే, కాకపోతే ఎక్కువ అంటున్నారు కదా, మన ఇంట్లో కొంచెం దుయ్యి అక్కడ ఉంటాయి, కబోర్డ్లు అన్ని ఖాళీగానే ఉంటాయి. డెఫినెట్ గా సరే అన్న, మంచిది. సార్ మాది రాక్ బ్యాండ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు కూడా వచ్చి పాట పాడాలి. పాట పాడాలా కంపల్సరీగా, ఎందుకంటే మాది ఒక 3-4 రాక్ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పాటలు అప్పుడు ఇంగ్లీష్ అంతా కాదు, మందంతా నాట్యవారం. ఇప్పుడు మనం నాటు నుంచి నీటికి వెళ్ళిపోతాం, దాంట్లో ఏముంది? లేదు, మన నాట్యం. ఇప్పుడు మీరు వస్తారని నేను పాట తెలుసు కదా, దాన్ని కూడా మనం రాక్ స్టైల్ చేయొచ్చు దాన్ని కూడా. ఇప్పుడు ట్యూన్ ని డిస్టర్బ్ చేయదు, ఎప్పుడు రిథమ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు రేగే బీట్, రాక్, ఇంకా పాప్ అనేసి అన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైల్ ట్రాక్ ఎట్లుంటుందో అవునులే, సాంగ్ అనేది అట్లా డిస్టర్బ్ చేయకూడదు. ఇక మీరు అట్లా పాడినా కూడా మేము దాన్ని ఫ్లేవర్ తీసుకొస్తాం. జంబలకటి జారు మిఠాయా మస్తు చేయొచ్చు దీన్ని కూడా. సరే, మీరు బ్యాండ్లు ఎప్పుడు ఉంటే నాకు ఒక ఫోన్ కొట్టండి, వచ్చి దుమ్ము లేపుదాం. షూర్. సరే అయితే మంచిది. ఇంకా అయ్యో సారన్న బాగా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నా వయసు చిన్న ఉన్న పెద్ద ఉన్నా మనం రెస్పెక్ట్ ఇవ్వడం అది మా మమ్మీ నేర్పించిన పద్ధతి అది. సో నేను అందరికి ఒక రెస్పెక్ట్ ఇస్తాను, లేదా సైలెంట్ గా ఉంటాను, నా పని నేను వాయించుకుంటూ కూర్చుంటాను. అదే గిటార్ అది మందల ఎవరు. సరే మంచిదన్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.